తీసుకొని పోవాలి పోయేటప్పుడు రాసుకోవడానికి. ఇక తలనొప్పి లేకుండా చూడాలంటే వైష్ణవ చైతన్యం ఉన్నది, ఆ అమ్మాయిని చూడాల్సిందే అంతే. అంతే అమ్మాయి కోసం చూడాల్సిందే తప్ప అందులో ఏం లేదు. సినిమా ఒక మాటతో చెప్పాలంటే సిద్ధు 2 సినిమాలు సక్సెస్ అయినాయి. ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అనుకున్న క్రమంలో ఈ జాక్ సినిమా ఉన్నదాన్ని పెంచుకోవాలి. కానీ నేను చెప్పలే, నీ సినిమా వాడిని చెప్పకూడదు. అది కొంచెం నెక్స్ట్ సినిమా అన్నా ఇట్లా తన మీద సినిమా మీద కోపం లేదు నాకు, తన మీద కోపం లేదు. ఆయన ఎంచుకున్న స్టోరీ కోపం బాగలేదు. అది నెగిటివ్, అది ఎక్కదు, జనానికి ఎక్కాలి సినిమా రావాలంటే. నీ సినిమా వాడిని కాబట్టి సినిమా బాగున్నా పోతా, బాగా లేకపోయినా పోతా. సిద్ధుకైతే ఫ్లాప్, ఆయన సంగతి పక్క పెట్టేస్తే సిద్ధుకైతే ఫ్లాప్. అది సినిమాకి ఎంత బాగుందంటే అసలు నిజంగా దండం పెట్టాలి. ఆ సినిమా అంతా బాగుంది. సినిమా మాత్రం ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. జాక్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు సినిమా అలా తీసిరు. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చింది బొమ్మరిల్లు భాస్కర్ గారు. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే హ్యాట్సాప్ చెప్పాలి సినిమాకి. అంత బాగుంది, కథ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ. అసలు ఈ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక బొమ్మరిల్లు గుర్తొస్తుంది, మనకు ఒక ఆర్య గుర్తొస్తుంది. అంత డిఫరెంట్గా తీసిన సినిమా. ఒక జొన్నలగడ్డ సిద్ధు గారు ఒక యాక్షన్ మూవీ ఎలా ఉంటుందో యాక్షన్ చేసి చూపించిండు హీరోగా డైరెక్టర్ గారు. వైష్ణవి గారు హీరోయిన్ యాక్టింగ్ కూడా బేబీ తర్వాత మళ్ళీ ఇది మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆమె యాక్టింగ్ చూస్తున్నా కూడా చాలా కొత్తగా ఒక డిఫరెంట్గా చేసిరు. సినిమా చూసిన మనకు బూస్ బౌన్స్ వస్తాయి, అంతా బాగుంది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మొత్తం మర్చిపోయిందని చూస్తుంటే మాత్రం సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. సినిమా మాత్రం అంతా బాగుంది. డీజే టిల్లు 1 హిట్, బ్లాక్ బస్టర్ సెకండ్ పార్ట్ హిట్, మళ్ళీ జాక్ సినిమా కూడా హిట్. 3 సినిమాలు హ్యాట్రిక్ అయిపోయింది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. జొన్నలగడ్డ సిద్ధు గారు మళ్ళీ ఒక మీరు మంచి యాక్షన్ మూవీతో రావాలి, అది కూడా పూరి జగన్ గారి డైరెక్షన్లో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఏమి ఇవ్వాలన్నా నెక్స్ట్ పార్ట్ అయితే ఏమి ఇవ్వలేరు. ఈ సినిమా దగ్గర అయితే సినిమా బాగుంది, ఒక డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది. పూరి జగన్ తీయాలి సినిమా నేను కోరుకుంటున్నా. బాగున్నాయి డైలాగ్లు, ఆల్రెడీ మాస్ డైలాగ్స్ ఉంటాయి. డైలాగ్ చెప్పినా కూడా ఇట్లా కామెడీకి వెళ్ళిపోతుంది, ఇట్లా మాస్కి వెళ్ళిపోతుంది. ఒక డిఫరెంట్గా ఉంది. ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్. ప్రకాష్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు, ఒక డిఫరెంట్గా చేసిండు, కొత్తగా చేసిండు. నిజంగా చెప్తున్నా, ఛానల్ తర్వాత మన స్క్రీన్ మీద షేర్ చేసుకున్నామని. నరేష్ గారు ఉన్నారు, మళ్ళీ ఇంకొక విలన్ యాక్టర్ ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, పాత అతడు సినిమాలు ఉంటాడు ఒక అతను, ఆయన కూడా ఉన్నాడు విలన్ యాక్టర్. చాలా మంది ఉన్నారు. ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్. అంత బాగానే ఉంది, జస్ట్ యావరేజ్ మూవీ. స్టోరీ అంత బాగానే ఉంది కానీ కొంచెం గ్రాఫిక్స్ జస్ట్ టైం పాస్ అంతే. సాంగ్స్ ఏం లేవు, జస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద వెళ్తూ ఉంటాం మూవీ అంతా. ఫైట్స్ పర్లేదు, బాగానే ఉంది. కంబ్యాక్ అనలేము కానీ మూవీ అయితే ఓవరాల్గా బాగుంది. డీజే టిల్లు పోల్చాలంటే అది అంత సినిమా ఇది బాగానే ఉంది, కాకపోతే ఆ రేంజ్లో లేదు.